మాట్లాడుకుందాం రండి. వాడేవాడు వెంకటేష్ సినిమా తీసినట్టు ప్రేమించుకుందాం రండి అన్నట్టే ఉన్నదిగా ఇది. మాట్లాడుకుందాం రండి అంట. కుట్ర చేద్దాం రండి అని రాయాలి ఇక్కడ. కుట్ర చేద్దాం రండి, ఇద్దరం ప్రేమించుకొని కుట్ర చేద్దాం రండి తెలంగాణ మీద అని రాయాలి. రాష్ట్రం తరపున ఆహ్వానిస్తున్నా, మీ మాటతో ఏకీభవిస్తున్నా, చంద్రబాబుకు లేఖ రాసిన సీఎం రేవంత్. నువ్వు ఏకీభవించండి ఎప్పుడు? ఆయన ఓటుకున్నోటు కుట్రకు పాల్పడదాం తమ్మి అనగానే నీతో ఏకీభవిస్తా అని ఏకీభవించి మూట పట్టుకొని పోయిపోతీవి. నువ్వు ఆయనను వ్యతిరేకించింది ఎప్పుడు? రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మీరు ఎప్పుడు వ్యతిరేకించలే. ఆయన మూట పంపంగానే ఆ మూట పట్టుకొని ఓటును కొడడానికి పోయినావు, దొరికినావు. నువ్వు చంద్రబాబుని ఎప్పుడు విధిభేదించటోని కాదు. నీ అనువనువు, నీ ఆత్మ మొత్తం చంద్రబాబే. నీ తీరు, నీ కుట్ర, నీ ఆలోచనలు, నీ ఒంటెద్ది పోకడ్లు అన్నీ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అంటే ఎవరు ఏం గుర్తుకొస్తాయి చెప్పు? ఇక్కడ బషీర్బాగ్ దగ్గర రైతులను గుర్రాలతోటి తొక్కిచ్చి సంపించినోడు అనేది గుర్తొస్తుంది బాగా. ఇదే చంద్రబాబు నాయుడు అంటే రెండు గుర్తుకొస్తాయి. ఒకటి ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి, రెండు రైతులను గుర్రాలతోటి ఇదే బషీర్బాగ్లో తొక్కిచ్చాడు. ఆ తర్వాతనే ఈయన ప్రభుత్వం పడిపోయింది. ఇక అలాగే ఈయనేమో మేనం పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిండు. రేవంత్ రెడ్డి ఏమో తెలంగాణకు వెన్నుపోటు పొడిచిండు. ఇక ఈ చంద్రబాబు నాయుడు ఏమో గుర్రాలతో రైతులను దొక్కిచ్చిండు. ఈ రేవంత్ రెడ్డి పాలనేమో రైతులు పురుగుల మందులు తాగి చచ్చిపోవడమో, లేదా ఇట్లా గుతుపలు అందుకొని ఒక రైతు చంపుకోవడమో జరుగుతుంది. వీళ్ళిద్దరు అట లేఖలు రాసుకున్నారట, ప్రేమలేఖ రాసుకొని ప్రేమించుకుందాం రండి అన్నట్టు మాట్లాడుకుందాం రండి అని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నిన్న లేఖ రాస్తే ఇవాళ రేవంత్ రెడ్డి అయ్యా మీకు ఏకీభవిస్తున్నా, నేను మీరు మాట్లాడిన మాటలతో ఏకీభవిస్తున్నా రండి, రాష్ట్రం తరఫున పిలుస్తానట. మేము పిలిచినామా చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు వస్తానంటేనే మా తెలంగాణ ప్రజలు చెప్పులు పట్టుకొని ఉంటారు. రాయిగా ఈ చెప్పు ఎప్పుడు ఇచ్చేస్తామని. ఇక ఖమ్మం ప్రజలు ఇడిచిపెడతారు కావచ్చు, కానీ అట్లకెళ్ళి వస్తా అంటే ఖమ్మం దాటి వరంగల్లో లేకపోతే ఇట్లకెళ్ళి వస్తే నల్గొండకు వచ్చినా చంద్రబాబు నాయుడు చెప్పు దెబ్బలు పడతారు, ఇటు వరంగల్ నుండి వచ్చినా చెప్పు దెబ్బలు పడతారు. ఎందుకంటే తెలంగాణ పౌరుషం అటు నల్గొండ ఇటు వరంగల్ ఇద్దరికి ఉన్నది. ఆ ఖమ్మం ప్రజలు అంటే పోతే పోని వీడు మనవాడే అనుకుంటాడేమో. కాబట్టి ఇక ఏం కుట్ర పడతారో చూద్దాం.